అప్పట్లో హీరోయిన్లు సావిత్రి సౌందర్య చేసే ప్రతి పాత్ర కూడా చాలా కొత్తగా ఉండేది. ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన సబ్జెక్టులను ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవారు. అలాగే ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసికట్టుగా చూసే స్టోరీలను సెలెక్ట్ చేసుకొని వాటిలో నటించేసేవారు. అందువల్లే ఈ ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇక స్టార్ హీరోలందరితో నటించి కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకున్నారు. ప్రస్తుతం సావిత్రి సౌందర్య లాంటి గుర్తింపును తెచ్చుకునే ఈ తరం హీరోయిన్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉన్న నటీమణుల్లో సావిత్రి ఒకరు. ఈమె చేసిన చాలా పాత్రలు ఆమెకి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ప్రేక్షకులు ఆమె నటనకి గుర్తుగా ఆమెని మహానటిగా పిలుచుకునేవారు. ఇక ఈమె తర్వాత ఇండస్ట్రీలో అంత మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. ఈమె చేసే ప్రతి పాత్ర కూడా చాలా కొత్తగా ఉండేది. ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన సబ్జెక్టులని తను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుని ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసికట్టుగా తన సినిమాలు చూసే విధంగా స్టోరీల్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో నటించేది. అందువల్లే ఆమెకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ అయితే వచ్చింది. మరోవైపు స్టార్ హీరోలందరితో నటించిన ఆమె కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. అయినప్పటికీ ఆమె ఎక్కడా కూడా తడబడకుండా తన సినిమాల్ని తాను చేసుకుంటూ ముందుకైతే సాగింది. పాత్ర ఏదైనా సరే సౌందర్య నటించిన సినిమా అంటే ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేవారు. ఇలాంటి సందర్భాల్లోనే సౌందర్య లాంటి నటి ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేంతలా పేరు సంపాదించుకుని అభిమానుల్లో ఒక మంచి గుర్తింపుని కూడా పొందింది. అదే విధంగా ఒకప్పుడు సావిత్రి చాలా మంచి క్యారెక్టర్స్ చేసి నటిగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఇక ఆమె తర్వాత సౌందర్య తనదైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడమే కాకుండా సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నారు. ఈమెని గోల్డెన్ లెగ్ గా కూడా పిలిచేవారు. మరి వీళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న హీరోయిన్లలో ఎవరు సావిత్రి సౌందర్య గారి ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్నారు అనే విషయాల మీద కూడా చాలా వరకు చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే సాయి పల్లవికి వాళ్ళ ప్లేస్ లను రీప్లేస్ చేసే అవకాశం ఉంది అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆమె కూడా సావిత్రి సౌందర్య గారి లాగానే సెలెక్టెడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణని పొందుతోంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఆమెను మించిన నటీమణులు ఎవరూ లేరు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. అక్కడ రామాయణంలో సీత పాత్రని పోషిస్తూ తన కెరియర్ లో మరొక మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తన మార్కెట్ ని కూడా పాన్ ఇండియా స్థాయికి విస్తరింప చేసుకోవాలనే ఉద్దేశంతోనే తను ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలో సాయి పల్లవి నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులే కాకుండా ప్రేక్షక లోకం సైతం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పటి సావిత్రి, ఆమె తర్వాత సౌందర్య, ఆ తర్వాత సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కథనాలైతే చేసేవారో ఇప్పుడు సాయి పల్లవి కూడా అలాంటి కథల్ని ఎంచుకుని సినిమాగా చేస్తోంది. మరి వాళ్ళంతటి క్రేజ్ ని సాయి పల్లవి సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.